ఓం ధూమ్ దుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రిలో 4వ రోజు అయినటువంటి ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఈ రోజు ఏ నైవేద్యాలు నివేదించాలి, ఏ రంగు పుష్పాలతో పూజించాలి, ఏ రంగు చీరను అలంకరించాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి వివరాలు తెలుసుకుందాం. చవితి తిథి 2025 సెప్టెంబర్ 24 బుధవారం తెల్లవారుజామున 4:18 నుండి ప్రారంభమయ్యి 2025 సెప్టెంబర్ 25 గురువారం రోజు పూర్తిగా అయితే ఉంటుంది. కాబట్టి 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రిలో నవరాత్రి 4వ రోజు పూజను 2025 సెప్టెంబర్ 25 గురువారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు స్వాతి నక్షత్రం అయితే ఉంది. నవరాత్రి 4వ రోజు అయినటువంటి ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ సంవత్సరం అమ్మవారి అలంకారంలో కొత్తగా చేర్చినటువంటి అలంకారమే శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి అలంకరణ. నవరాత్రి 4వ రోజు పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలని అంటే తెల్లవారుజామున 4:16 నుండి 6 గంటల లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 7:31 నుండి 9:06 లోపు, లేదంటే ఉదయం 10:45 నుండి 11:50 లోపు మీరు అమ్మకి పూజ చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం పునఃపూజను 4:18 నుండి 7:30 లోపు చేసుకోవచ్చు. ఈ రోజు అమ్మవారికి పసుపు రంగు చీర అలంకరించి అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారిని మల్లె పువ్వులతో కానీ మందార పుష్పాలతో కానీ పూజించుకోవాలి. అమ్మవారి స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ కాత్యాయని దేవి నమః అని అనుకుంటూ అమ్మకి పూజ నిర్వహించుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్నాన్ని కానీ రవ్వ కేసరిని కానీ నివేదించాలి. పూజ అనంతరం మీకు తోచినటువంటి సహాయాన్ని లేని వారికి చెయ్యాలి. ఈ రోజు ఎవరైతే అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అమ్మవారు ధైర్యం, విశ్వాసం, ప్రతి పనిలో కూడా విజయాన్ని కలుగజేస్తుంది. పెళ్లి అయ్యేటటువంటి స్త్రీలు ఈ అమ్మవారిని పూజించడం వలన కోరుకున్నటువంటి భాగస్వామి భర్తగా అయితే పొందవచ్చు. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన శీఘ్ర వివాహ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా ఈ అమ్మ ఆవిర్భవించింది. కాత్యాయన మహర్షి కుమార్తె కాబట్టి ఈ అమ్మను కాత్యాయని దేవిగా పిలుస్తారు. కాత్యాయన మహర్షి ఇంటి అమ్మవారు ఆశ్వయుజ శుక్ల సప్తమి, నవమి తిథుల యందు పూజలు అందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధించింది. ఈ అమ్మ అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుడి ప్రేమ కోసం గోపికలందరూ కూడా యమునా తీరాన ఈ అమ్మను పూజించారు. ఈ అమ్మవారు బంగారు వర్ణంలో చతుర్భుజాలు కలిగి దర్శనమిస్తుంది. కుడి చేతుల్లో అభయ వరద ముద్రలను, ఎడమ చేతుల్లో పద్మ ఖడ్గాలను కలిగి ఉండి అమ్మవారు సింహవాహిని అయి దర్శనమిస్తుంది. ఈ అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ధర్మార్థ కామమోక్షాలు, చతుర్విధ పురుషార్థాలు కలుగుతాయి. ఇంకా రోగములు, బాధలు, భయాలు తొలుగును. జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలు నశించును. అంతేనండి. చూసారు కదా, నవరాత్రి 4వ రోజు అమ్మవారి అలంకరణ విశిష్టత గురించి, అమ్మవారి పూజా విషయాల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.